అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో కంగుతిన్న కేసీఆర్ బీఆర్ఎస్ను బతికించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజల్లో మళ్లీ ఉద్యమకాలం నాటి సెంటిమెంటును రగిల్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతకీ బీఆర్ఎస్ బాస్ వ్యూహమేంటి, ఎంచుకోబోయే అంశమేంటి, పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసే ప్రయత్నాల్లో భాగంగానే తెలంగాణ సెంటిమెంట్ ఇష్యూపై దృష్టి పెట్టారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ ఉద్యమంలో ఇది బీఆర్ఎస్ స్లోగన్. బాగా కలిసి వచ్చిన సెంటిమెంట్. అప్పట్లో ఇది వర్కౌట్ అయింది. అయితే అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఈ విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలు వచ్చాయి. అంతేకాదు విస్మరించారనే వాదనలు ఉన్నాయి. అందుకనే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని విశ్లేషిస్తారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పార్టీ బలహీనపడుతోంది. అందుకే బీఆర్ఎస్ ను బతికించుకునేందుకు వాటర్ వార్ సెంటిమెంట్ ను మళ్లీ ముందుకు తీసుకురావాలని భావిస్తోంది. కృష్ణానది జలాల నుంచి ఏపీ ప్రభుత్వం ప్రతిరోజు 10,000 క్యూసెక్లను అక్రమంగా వాడేసుకుంటోందన్నది బీఆర్ఎస్ ఆరోపణ. వాటాకు మించి ఏపీ ప్రభుత్వం నీటిని వాడుకుంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్న వాదాన్ని వినిపిస్తోంది. జలదోపిడిని అడ్డుకునేంత సీను సర్కారుకు లేదన్నది బీఆర్ఎస్ తన అజెండాగా మలుచుకుంటోంది. దీంతోనే ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ప్రత్యర్థుల ఎజెండాలో పడరు. పొలిటికల్ అపోనెంట్స్ కు ఎజెండా ఫిక్స్ చేయటంలో తనకు తానే సాటి. 2001 ఏప్రిల్ 27న పార్టీని స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ రాజకీయ వ్యూహం ఇది. ఎన్నిక ఏదైనా కేసీఆర్ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ రాజకీయ వ్యూహం బెడిసికొట్టింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత 15 నెలలుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ఎక్కడా ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదు. అయితే ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్స్ చేశారని సమాచారం. తెలంగాణలో రాజకీయాలు చేయటానికి ఏపీ ముఖ్యమంత్రి వస్తున్నారు, అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ నేతలను అలర్ట్ చేశారట. ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణను పెడితే మళ్లీ ఆగమవుతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇదే అంశం కారు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవిత పార్టీలో అన్ని తామై వ్యవహరిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయి మైలేజ్ రావడం లేదని కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో స్వయంగా రంగంలోకి దిగారని టాక్. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు తెలంగాణను అన్ని విధాలా నాశనం చేశారని కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉద్యమకాలం నాటి పరిస్థితులను పార్టీ నేతలకు మరోసారి గుర్తు చేశారు. ప్రస్తుతం టీడీపీ తెలంగాణలో యాక్టివ్ కావాలన్న ప్రయత్నాలను మొదలుపెట్టింది. దీంతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను అందుకున్నారు. కేసీఆర్ సహా తెలుగుదేశం నుంచి వచ్చిన నేతలే బీఆర్ఎస్ లో ఎక్కువగా ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు కూడా పార్టీని వీడుతారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో గులాబీ దళపతి అలర్ట్ అయ్యారు. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. పార్టీ బలహీనపడితే టీడీపీ బలపడే అవకాశం ఉంటుంది. ఈ అంశం కేసీఆర్ ను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో రాష్ట్రంలో సైకిల్ పార్టీకి స్థానం లేకుండా చేయాలని భావిస్తున్నారు. గత గాయాల నుంచి కోలుకుంటున్నామని బీఆర్ఎస్ నేతలకు హితబోధ చేశారు. తిరిగి వలసవాద పాలకుల చేతిలో పెడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇక పార్టీని బలోపేతం చేయటంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. దీంతో ఒకవైపు తెలంగాణ వాదం, మరోవైపు కృష్ణా జలాల అంశాన్ని కేసీఆర్ తెర మీదకు తెచ్చారట. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను తరలించకపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందని బీఆర్ఎస్ విమర్శలకు పదును పెట్టింది. తన గురువు చంద్రబాబు నీటిని తరలించకపోతున్నా రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని సొంత పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పారట. ఇదే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా వాటర్ పై పోరాటం చేస్తే తాము కలిసి వస్తామని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్న డిమాండ్ను
బీఆర్ఎస్ తెరపైకి తెచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో బలహీనపడిన బీఆర్ఎస్ కు తిరిగి జవసత్వాలు కల్పించాలన్నది గులాబీ దళపతి ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ఉద్యమం నాటి సెంటిమెంట్ ఇప్పుడు ఉందా అనే ప్రశ్న వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు వేరన్న అభిప్రాయాలు లేకపోలేదు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.